హాయ్ అండి, నమస్తే. ఈ కమాన్ వచ్చేసి నల్గొండ దగ్గర పాన్గల్ ఊరు దగ్గర శివాలయం టెంపుల్ ఉంది. ఆ శివాలయం టెంపుల్లో చాలా బాగుందండి. అక్కడ ఇక కోనేరు, ఈ కోనేరులో అంశాలు బాతులు, కలవ పువ్వులు అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ టెంపుల్ చాలా పాతకాలం నాటిది, చాలా బాగుంది. ఇక్కడ శివాలయం ఆలయం, ఇక్కడ శివుడు ప్రత్యేకంగా దర్శనమిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అభిషేకం చేసుకున్న వాళ్ళు చాలా ఆనందాన్ని, అనుభూతిని పొందుతారు అభిషేకం విషయంలో. కాకపోతే అక్కడ వీడియో తీయడం కుదరలేదు మాకు. అక్కడ అభిషేకం చాలా అనుభూతి ఇచ్చింది మాకు. స్వయంగా ఆ శివుని పాదాలని కడుగుతున్నట్టు ఆనందం కలిగింది. మీరు కూడా వచ్చి ఇక్కడ శివుని దర్శనం చేసుకొని ఆ అనుభూతిని కూడా మీరు కూడా పొందాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాము. చెప్పలేని మాటల్లో చెప్పలేని అనుభూతి అది. మీరు స్వయంగా శివునికి అభిషేకం చేస్తే ఆ అనుభూతిని మీరు కూడా పొందుతారు. ఖచ్చితంగా శివాలయం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకొని అందరూ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి, ఆ దేవుని దర్శనం చేసుకోండి. నల్గొండ దగ్గర పాన్గల్, నల్గొండ నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోనేటిలో చేపలు కూడా ఉన్నాయండి, అందుకని అక్కడ వీడియో తీయడం జరిగింది. కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ దాన వేసిర్రు, చాలా మంది చూస్తున్నారు. మేము కూడా చూసి వీడియో తీసుకుంటున్నాం. బాతులు చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ శివుని యొక్క దర్శనం పొందండి. ఖచ్చితంగా మీరు కూడా చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. ఇక్కడ చాలా ఆనందంగా అనిపించింది మాకైతే. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక సెలవు. మీరు కూడా ఖచ్చితంగా అందరు వెళ్తారని ఆశిస్తున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు కూడా ఉండాలి, ఆ భగవంతుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.